అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, మీ ముందున్నాయి చక్కగా ఎర్రగా పండినటువంటి పండు మిరపకాయలు. ఈ సీజన్లో మనకి బాగా మార్కెట్లో కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇవి తీసుకొచ్చి మనం సహజంగా పచ్చడి పట్టుకుంటూ ఉంటాం. కానీ మీరు చూస్తున్నది ఏంటి, పచ్చడి బదులు మనం ఇప్పుడు స్నాక్స్ చేసుకోబోతున్నాం అన్నమాట. అదేనండి పకోడీలు. పండు మిరపకాయతో చక్కగా మెంతి కూర అవన్నీ అయితే పకోడీ చేసుకోబోతున్నాము. ఎలా చేయాలో కూడా ఒకసారి చూస్తున్నారు కదా, కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో దీనికోసం పండు మిరపకాయలు కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత అలానే ఉల్లిపరక ఒక కట్ట, అట్లానే ఒక 2 కట్టలు మెంతి కూర కూడా తీసుకొని మనం వీటిని అన్నిటిని ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి. అయితే ముందుగా పండు మిర్చిని కట్ చేసి దానిలో ఉన్న గింజలు మాత్రం తీసేయాలండి. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త, చేతులు బాగా కారం కదా మండుతాయేమో చూసుకోవాలి. లేదంటే చేతులకు కాస్త కొబ్బరి నూనె రాసుకొని కూడా కట్ చేసినా అంత మండవు అన్నమాట. ఈ విధంగా సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడడానికి ఎంత బాగున్నాయి కదా, ఇంటి కూడా అట్లానే ఉన్నాయి. ఆ తర్వాత మనం ఆకుకూర అట్లానే మెంతి కూర, ఉల్లిపరక కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. అట్లానే చక్కగా సాయంత్రం పూట టీ టైంలో తింటుంటే కూడా చాలా బాగుంటాయి, అందరికీ నచ్చుతాయి కూడా. ఇలానే మెంతి కూర కూడా కట్ చేసిన తర్వాత ఈ ఉల్లిపరకను కూడా కాస్త మరీ సన్నగా అవసరం లేదు, కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని దీనిలో 1 కప్పు శనగపిండి మాత్రమే వేసాను. అలానే ఒక 1/2 కప్పు బియ్యపిండి వేసాను కరకరలాడటం కోసం. రుచికి సరిపడా ఉప్పు వేసి 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, అట్లానే 1 స్పూను మిరియాల పొడి వేసి ఇది ఒకసారి బాగా కలిపేసేయాలి. మంచిగా పిండి ఈ ఆకుకూరలు ఇవన్నీ బాగా కలిసేలాగా, మిర్చి కలిసేలాగా కలిపేసుకొని అయితే దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండాలి. అది నేను చూపించడం రికార్డ్ కాలేదన్నమాట. మీరు తప్పకుండా అయితే నిమ్మరసం పిండండి, అది కారాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై కళాయి పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకోవడమే అన్నమాట. కొంచెం పల్చగా, మరీ ముద్దగా కాకుండా కాస్త పల్చగా వేస్తే బాగా కరకరలాడుతూ బాగా వస్తాయి మంచిగా. అవి అసలు అట్లా వేగుతుంటే కూడా మనకి ఆ మెంతి కూర, ఆ మిర్చి అవి వేగుతుంటే ఆ రుచి కూడా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒక కొత్త రెసిపీ అనే చెప్పొచ్చు. సహజంగా పచ్చడి చేసుకుంటాము, దాన్ని మనం ఇప్పుడు స్నాక్స్గా కూడా చేసుకుంటున్నాం. బజ్జీ మిర్చి తెచ్చి బజ్జీలు వేసుకుంటాం, మరి ఈ పండు మిర్చితో కూడా ఇలా ఒకసారి పకోడీలు వేసుకొని చూడండి, బాగుంటుంది. కాకపోతే కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆ చేతులు మంచిగా కడుక్కోవాలి, లేదంటే మనం కళ్ళల్లో పెట్టుకున్నట్లా మండుతాయి కదా. చేతులకి నూనె రాసుకున్నా కట్ చేయండి. ఆ తర్వాత సోప్తో మంచిగా చేతులను శుభ్రం చేసుకోండి. ఇది ఒకటి పాటించాలి ఖచ్చితంగా. బాగా వేగిన తర్వాత తీసేసేయడం అన్నమాట. చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. పిండిని మనం కాస్త గట్టిగానే కలిపాము కదా, అందుకనమాట. సో మీరు ఆ నిమ్మకాయ పిండడం మర్చిపోవద్దు. అట్లానే మిర్చిని కట్ చేసిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కరకరలాడేదాకా వేగనివ్వాలి. చక్కగా అన్ని వైపులా వేగేలాగా కలుపుతూ వేపుకోండి. చాలా సింపుల్గా అయిపోయింది. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా అసలు ఆ మెంతి కూర అది వేగుతుంటేనే ఎంత బాగుంటుందో టేస్ట్, అసలు తింటే మరింత అన్నమాట. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.